గురువు ఇచ్చే దుష్ఫలితాలు ఏమిటి? ఆకస్మిక మరణము, వివాహంలో సమస్యలు, వివాహం కాకపోవడము ఇలాంటి సమస్యలను ఇస్తాడా? తీవ్రమైనటువంటి అనారోగ్యము, క్రిటికల్ సర్జరీస్ చేయిస్తాడా? దుష్ఫలితాలు ఇవ్వడంలో ఏమాత్రం పాపగ్రహాలకు తీసిపోయినటువంటి గురువు ఎటువంటి దుష్ఫలితాలను ఇస్తాడు అనేది ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గురువు ఒక జాతకుడికి ఎలాంటి దుష్ఫలితాలను ఇవ్వగలడు, నైసర్గికంగా శుభగ్రహమైనటువంటి గురువు కూడా యోగించకపోతే పాపత్వాన్ని కనుక పొంది ఉన్నట్టయితే ఎలాంటి తీవ్రమైనటువంటి దుష్ఫలితాలను ఇవ్వగలడు అనేది తెలియజేస్తాను. గ్రహాలన్నింటిలోకి ఎక్కువగా కొనియాడబడేటువంటి గ్రహము బృహస్పతి, గురువు. ఎందుకంటే సకల మంగళకరమైనటువంటి అంశాలకి ఆధిపత్యం వహిస్తాడు గురువు. జ్ఞానానికి, సద్బుద్ధికి, మంచి ప్రవర్తనకి, విద్యకి, ధనానికి, పేరు ప్రఖ్యాతులకి, ఇలాంటి వాటికి కారకత్వం వహించేటువంటి గురువు పాడైనట్టయితే అంత తీవ్రమైనటువంటి సమస్యలను కూడా ఇవ్వగలడు, ఇస్తాడు. ఎన్నో సందర్భాల్లో చూడొచ్చు, గురు మహాదశ నడుస్తూ చాలా దారుణమైనటువంటి కష్టాలను అనుభవించేటువంటి ఎగ్జాంపుల్స్ని చూడొచ్చు. అలాగే అనుకోకుండా ఆకస్మికంగా చనిపోవడము, మరణించడము, ఇవి కూడా చూస్తుంటాం గురు మహాదశలో. కాబట్టి గురువు నైసర్గికంగా శుభుడైనప్పటికీ కూడా తీవ్ర పరిణామాలు, దుష్ఫలితాలు, పాప ఫలితాలు ఇవ్వడంలో పాపగ్రహాలకు ఏమాత్రం తీసిపోడు. అయితే ఈ వీడియోలో నేను ఈ విషయాన్ని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, కొన్ని కాంబినేషన్స్లో కనుక గురువు ఉన్నట్టయితే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని జీవన విధానం మార్చుకోవడము, అలాగే పరిహారాలు చేసుకుంటూ కనుక ఉన్నట్టయితే ఆ సమస్యల తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి అకాల మృత్యు అంటాము, అది కనుక ఉన్నట్టయితే దాన్ని అపమృత్యు అంటాము. అంటే తప్పించుకోగలిగేటువంటి మృత్యు ఏదైతే ఉంటుందో దానికి అపమృత్యు అని పేరు. హోమాలు చేయడం ద్వారా, మృత్యుంజయ హోమం కావచ్చు, ఆయుష హోమం, ఇలాంటివి చేయడం ద్వారా అపమృత్యును మనం తొలగించుకోవచ్చు. కాబట్టి గురువు అటువంటి యోగాలను కనుక ఇస్తూ ఉన్నట్టయితే తెలుసుకుని ముందుగానే జాగ్రత్త పడడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే గురు మహాదశ అనగానే చాలామందికి ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, శుభగ్రహం కాబట్టి గురువు మంచి ఫలితాలు ఉంటాయని. అలా కాకుండా చెడును కలగజేసేటువంటి కాంబినేషన్లో ఉన్నట్టయితే కొంత తెలుసుకుని ముందు జాగ్రత్త తీసుకోవడం మంచిది అనే ఉద్దేశంతో కొన్ని పాయింట్స్ ఇక్కడ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గురువు కొన్ని లగ్నాలకి ఆధిపత్య రీత్యా పాపిగా ఉంటాడు. గురువుకి స్వక్షేత్రాలు ధనస్సు, మీనము. అయితే మూల త్రికోణము ధనస్సు అయింది. ఒక స్వక్షేత్రం ఎంత బలమైన స్థానమో గ్రహానికి, మూల త్రికోణం కూడా అంతకంటే బలమైన స్థానం ఆ గ్రహానికి. గురువుకి ధనస్సు మూల త్రికోణం. ఈ మూల త్రికోణం కనుక లగ్నానికి దుస్థానంలో ఉన్న, ఆ మూల త్రికోణం నుంచి లగ్నం దుస్థానంలో ఉన్న, ఎలా ఉన్నా గురువు ఆ లగ్న జాతకులకి పాపి అవుతాడు. అంటే కర్కాటక లగ్నం తీసుకోండి, ధనుసు 6వ ఇల్లు అవుతుంది. వృషభ లగ్నానికి ధనుసు 8వ ఇల్లు, మకర లగ్నానికి 12వ ఇల్లు. ఈ 3 లగ్నాలకి కూడా గురువు పాపి. అలాగే వృశ్చిక లగ్నాన్ని తీసుకున్నట్టయితే గురువు 2nd లార్డ్, 5th లార్డ్, కాబట్టి చాలా మంచి ఫలితాలు ఇస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయంలో ఉంటాం. కానీ ఈ వృశ్చిక లగ్న జాతకులకి కూడా గురువు మారకం ఇచ్చినటువంటి సందర్భాల్ని చూడొచ్చు. ఎందుకంటే ధనుసు నుంచి వృశ్చికము 12వ ఇల్లు అవుతుంది. ఎన్నో ఎగ్జాంపుల్స్ చూడడం జరిగింది. వృశ్చిక లగ్న జాతకులకి గురువు మారక కాంబినేషన్ ఉన్నప్పుడు చాలా తీవ్రమైన సమస్యలను ఇచ్చినటువంటి సందర్భాలు ఎన్నో చూశాను. ఈ కోణంలో కూడా గురువుని ఎప్పుడూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ధనస్సు నుంచి వృశ్చికం 12వ ఇల్లు, ధనస్సు నుంచి కర్కాటకం 8వ ఇల్లు, ధనస్సు నుంచి వృషభం 6వ ఇల్లు. కాబట్టి వృషభము, కర్కాటకము, వృశ్చికము, మకరము, ఈ 4 కూడా గురువుకి దుష్ఫలితాలని కలుగజేసేటువంటి లగ్నాలు. అలాగే ఉభయ కేంద్రాధిపత్యము అంటే మిథునానికి, కన్యకి, వీటికి కూడా గురువు కొంత సమస్యలను ఇస్తాడు. అయితే
ఉభయ కేంద్రాధిపతిగా ఉన్న దోషం కంటే కూడా మూల త్రికోణం ఎప్పుడైతే దుస్థానం అవుతుందో ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇదొక పరిశీలన నా ఎక్స్పీరియన్స్లో, నా అనుభవంలో. అలాగే నేను ఇప్పుడు జైమిని గురించి కూడా చెప్తూ ఉంటాను, జైమిని సిస్టమ్ గురించి. అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్నటువంటి గ్రహం దారకారక గ్రహం. గురువు కనుక దారకారకత్వం తీసుకున్నట్టయితే మారకుడుగా పనిచేస్తాడు. అంటే కేవలం దారకారకత్వం వచ్చినంత మాత్రాన మారకుడు అవుతాడని కాదు, కానీ అటువంటి దారకారకత్వం తీసుకుని పాపగ్రహాలతో కలిసి ఉన్న, పాపగ్రహాల నక్షత్రంలో ఉన్న తీవ్ర ఫలితాలని ఇస్తాడు గురువు. అంటే గురువు దారకారకుడుగా ఉండి కేతు నక్షత్రంలో, రాహు నక్షత్రంలో, శని నక్షత్రంలో ఉన్నప్పుడు కొంత దుష్ఫలితాలని ఇస్తాడు. ఇందాక చెప్పినటువంటి లగ్నాల్లో జన్మించిన వారికి కూడా గురువు కనుక ఇటువంటి పాపగ్రహ సంబంధం ఉంటే, అంటే కంజంక్షన్ ద్వారా కావచ్చు, అంటే కలిసి ఉండడం ద్వారా కావచ్చు, ఆ పాపగ్రహాల నక్షత్రాల్లో ఉండడం వల్ల కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో కనుక ఉన్నట్టయితే తప్పకుండా గురువు దుష్ఫలితాన్ని ఇస్తాడు. అయితే దుష్ఫలితాల తీవ్రత ఎంత ఉంటుంది, ఎటువంటి దుష్ఫలితాన్ని ఇస్తాడు, ఇవన్నీ కూడా మనం ఆ గురువు యొక్క పొజిషన్ని, ఇతర గ్రహాల యొక్క అమరికని చూసి మనం కొంత అనలైజ్ చేయాలి. అలాగే వింశోత్తరి దశ గురువుది నడుస్తోందా, జైమిని దశలో గురువు ప్రభావం ఉన్నటువంటి రాశి దశలు నడుస్తున్నాయా, ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాలి. ఇక గురువు కొన్ని స్థానాల్లో ఉంటే ప్రత్యేకంగా వైవాహిక సమస్యలను ఇస్తాడు. అలాగే కొన్ని స్థానాల్లో ఉంటే అకాల మృత్యువునిస్తాడు. అపమృత్యు యోగాన్ని తప్పించుకోకపోతే మరణం కూడా సంభవిస్తూ ఉంటుంది. ఉదాహరణకి గురువు 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే అది వైవాహిక జీవితానికి మంచిది కాదు. ముఖ్యంగా అమ్మాయిలు కనుక ఉన్నట్టయితే భర్త నుంచి ఎప్పుడు డామినేషన్, ఇటువంటి ఒక కాంబినేషన్ ఉంటుంది. ఇటువంటి ఒక రిజల్ట్ అనేది ఉంటుంది గురువు వలన. ఎందుకు అంటే గురువు నైసర్గికంగా శుభగ్రహము, వేదాలు, శాస్త్రాలు, ఆధ్యాత్మిక చింతన, వీటిని ఇష్టపడేటువంటి గ్రహం. ఇటువంటి గ్రహమైన గురువు కనుక సప్తమ స్థానంలో ఉంటే, సప్తమ స్థానం అంటే అది కోరికలను సూచించేటువంటి స్థానం, వివాహానికి సంబంధించినటువంటి స్థానం, స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ఆకర్షణ, వీటికి సంబంధించిన స్థానం. ఆ స్థానంలో కనుక ఉన్నట్టయితే గురువు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటాడు. అంత మాత్రం చేత విడాకులు అయిపోతాయి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు అని చెప్పలేను, కానీ సప్తమంలో గురువు ఎప్పుడూ కూడా వైవాహిక సౌఖ్యానికి మంచిది కాదు. అందులోనూ గురువు భర్తృకారకుడు కాబట్టి అమ్మాయిలకి కనుక సప్తమంలో గురువు ఉన్నట్టయితే ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. మంచి విద్యావంతుడైనటువంటి భర్త వస్తాడు, క్వాలిఫికేషన్స్ అన్నీ బాగుంటాయి, కానీ మేల్ డామినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే గురువు పాపగ్రహాలతో సంబంధం కలిగి ఉన్నట్టయితే, ఉదాహరణకి గురుకేతువుల సంబంధం, ఇది ఆధ్యాత్మిక ప్రగతి చాలా చాలా మంచిది. అదే సందర్భంలో మెటీరియలిస్టిక్ లాసెస్ కూడా ఇస్తాడు, అంటే భౌతిక సుఖాలకి విఘాతం కూడా కలిగిస్తాడు కేతువుతో సంబంధం కనుక గురువు కలిగి ఉన్నట్టయితే. ఉదాహరణకి ఒక లగ్నానికి గురువు పాపిగా ఉండి కేతువుతో కలిసి దుస్థానంలో ఉండడం, పాపగ్రహాలతో ఉండడం, ఇలాంటివి కనుక జరిగినట్టయితే తప్పకుండా వారికి ఏ స్థానంలో ఉన్నాడో అనే దాన్ని బట్టి ఆ స్థానం యొక్క పోర్ట్ఫోలియో కొంత దెబ్బతింటుంది. కర్కాటక లగ్నమే తీసుకుందాము. గురువు 6th లార్డ్, అంటే మూల త్రికోణమైన ధనుసు 6వ ఇల్లు అయింది. దానికి ఆధిపత్యం వహించిన గురువు ఎక్కడ ఉన్నా కానీ సమస్యనిస్తాడు. లగ్నంలోనే ఉన్నాడు అనుకుందాము. కేతువుతో కలిసి లగ్నంలో గురుకేతువులు ఉన్నారు కర్కాటక లగ్న జాతకులకి, అంటే సప్తమంలో రాహు ఉన్నాడు. వివాహం లేట్ అవ్వడము, బాగా ఆలస్యం అవ్వడము, వివాహం కాకపోవడము, ఇటువంటి సమస్యలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇదే గురువు. ఇక్కడ గురు దృష్టి మంచిది కదా అని అనొచ్చు, కానీ సప్తమంలో రాహు ఉండటం గమనించాలి. అలాగే ఆ సప్తమాధిపతి కూడా దుస్థానంలో ఉన్నట్టయితే వివాహం అనేది జరగకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. జరిగినా ఎంతవరకు నిలబడుతుందో కూడా ప్రశ్నార్థకం. ఇక్కడ నైసర్గిక శుభుడిగా గురు దృష్టి ఉన్న ఆధిపత్య పాపిగా గురువు యొక్క అశుభత్వం కూడా అక్కడ మనకి కనిపిస్తుంది. అలాగే మారకత్వాన్ని తీసుకున్నటువంటి గురువు రాహుతో కేతువుతో కనుక కలిసి మారక స్థానంలో ఉన్నట్టయితే, లేదా మారక కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే చాలా సడన్గా డెత్ రావడము, అనుకోకుండా ఒక వ్యక్తి మరణించడము, ఏదో ఒక తీవ్రమైన అనారోగ్యం చేసి మరణించడము, కుజుడు, కేతువు ఇటువంటి గ్రహాలతో కనుక ఉన్నట్టయితే సర్జరీ జరిగి తర్వాత మరణించడం, ఇటువంటి తీవ్ర పరిణామాలను కూడా గురువు ఇవ్వగలడు. ఏ గ్రహము కూడా కంప్లీట్గా పూర్తిగా శుభత్వాన్ని కలిగి ఉండదు, పూర్తిగా పాపత్వాన్ని కలిగి ఉండదు. ఎప్పుడు కూడా మనం
వివిధ కోణాల్లో ఒక గ్రహాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే గురువు సహజంగానే నైసర్గిక శుభుడు కాబట్టి చాలామందికి ఒక భ్రమ ఉంటుంది, గురు మహాదశ చాలా బాగుంటుందని. కానీ జైమిని సిస్టంలో కూడా స్టడీ చేసిన ఒక్కొక్కసారి మారక కాంబినేషన్లో ఉంటే కొంత గురువుకి శాంతి చేయించడము, జపాలు చేయించడం ద్వారా అపమృత్యు తొలగించవచ్చు. ఆయుష్ తీరిన తర్వాత వచ్చేటువంటి మృత్యుని తప్పించలేం, కానీ అపమృత్యుని తప్పకుండా మనం తప్పించవచ్చు. అలాగే గురువు శుక్రుడు ఈ సంబంధం చూసినట్టయితే ఎప్పుడు సంబంధాల్లో కాస్త ప్రాబ్లము, ఫ్రెండ్షిప్ కావచ్చు, లవర్స్ మధ్య కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, ఎప్పుడు కూడా ఈ సంబంధాలు ఫ్రిక్షన్తో కూడుకుని ఉంటాయి, సజావుగా ఉండవు. ఎందుకంటే దేవగురు అయిన బృహస్పతి జ్ఞానానికి, దైవపరమైనటువంటి ఆలోచనలకి ప్రతీక అయితే, రాక్షసులకు గురువు అయినటువంటి శుక్రాచార్యుడు భోగ విలాసాలకి ప్రతీక. ఇద్దరూ బ్రహ్మజ్ఞానం కలిగిన వారే, కానీ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అలాంటివి, వాళ్ళకి ఇచ్చినటువంటి పోస్టులు అలాంటివి, వాళ్ళ డ్యూటీస్ అలాంటివి. శుక్రాచార్యుడు కూడా చాలా అద్భుతమైనటువంటి వేదాంత విద్యను ఇవ్వగలడు. ఒక ఋషి శుక్రాచార్యుడు, సర్వశాస్త్ర ప్రవక్తారం అన్నారు, అన్ని శాస్త్రాల మీద పట్టున్నటువంటి మహనీయుడు శుక్రాచార్యుడు. గురువుకి కూడా ఆ టైటిల్ ఇవ్వలేదు. కాబట్టి ఈ ఇద్దరి సంబంధం కలిగి ఉన్నట్టయితే, గురు శుక్రులు కలిసి ఉండడము, గురు శుక్రులు ఆపోజిట్లో ఉండడం కనుక ఉన్నట్టయితే వైవాహిక జీవితంలో అసంతృప్తి, అలాగే ఏ ఆధిపత్యాలు కలిగి ఉన్నారో ఇద్దరు వాటి విషయంలో కొంత ఎప్పుడు కూడా ఒక డిసప్పాయింట్మెంట్, నిరాశ, నిస్పృహలు ఇవన్నీ కూడా ఇస్తాడు గురువు. మ్యారేజ్ లేట్ అవ్వడము, మ్యారేజ్ కాకపోవడము, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఇవ్వగలదు ఈ కాంబినేషన్, ఈ రిలేషన్, గురు శుక్ర సంబంధం. అలాగే ఒక వ్యక్తిని సడన్గా దివాలా తీయించడము, ఆర్థికంగా కుదేలైపోయేలా చేయడము ఇవి కూడా చేస్తాడు గురువు. రుణబాధల్లో ముంచి సతమతం అయ్యేలా చేసేటువంటి శక్తి కూడా ఉంది గురువుకి. ఎందుకంటే గురువు అంటేనే ధనకారకుడు. ఇటువంటి గురువు కనుక పాడినట్టయితే గురు మహాదశ రాగానే జీవితంలో ఎన్నో ఆర్థిక సమస్యలు, కుదేలైపోవడము ఇటువంటి తీవ్రమైన సమస్యలను కూడా ఇవ్వగలడు. అలాగే దేవతలకి గురువు బృహస్పతి, వేదాలు, శాస్త్రాలు వీటి పట్ల మక్కువ ఎక్కువగా ఉండి అటువంటి జ్ఞానాన్ని ప్రోత్సహించేటువంటి గురువు కూడా పాడైనట్టయితే నాస్తికులుగా మారేటువంటి సందర్భం అనేది ఎదురవుతుంది. పరమ నాస్తికులుగా ఉండడము, వారు ఏ ధర్మంలో జన్మించారో దాని పట్ల విశ్వాసం లేకుండా ఉండడము, ఇతర ధర్మాన్ని ఇష్టపడటము ఇలాంటివి కూడా చేయిస్తాడు గురువు. మత మార్పిళ్ళు చేయించడము ఇలాంటివి చేయించాలంటే గురువు పాడే తీరాలి. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి గ్రహం గురువు. ఏదో నైసర్గిక శుభుడు కదా గురువు అన్ని మంచి ఫలితాలే ఇస్తాడు అని అనుకోవడం పొరపాటు. ఆధిపత్యము, జైమిని కారకత్వము, గురువు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహాల నక్షత్రంలో ఉన్నాడు, ఇవన్నీ మనం స్టడీ చేసి గురువు గురించి ఒక అభిప్రాయానికి రావడం మంచిది. అందులోనూ గురు మహాదశ స్టార్ట్ అవుతోంది లేదా ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే అలాంటి అనాలిసిస్ చేసి కొంత జాగ్రత్త అవసరమైతే తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ విధంగా గురువు గురించినటువంటి అపోహలు కొంతవరకు తొలగించుకుని గురువు ఇచ్చేటువంటి ఫలితాల స్వభావం ఎలా ఉంటుందో ఒక ఐడియా తెచ్చుకొని గురువుని సంతోషపరిచేటువంటి పనులు చేయడం. అంటే ఖర్చు పెట్టి హోమాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, రిలీజియస్గా ఉండడము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడము, పెద్దల్ని గురువుల్ని గౌరవించడం అనేది గురువుకి చాలా గొప్ప రెమెడీగా పనిచేస్తుంది. గురువు పాడైన వాళ్ళు చూడండి ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని విమర్శిస్తూ ఉంటారు, వాళ్ళని తోరణాలతో మాట్లాడుతూ ఉండడము, విద్య నేర్పించిన గురువుల్ని అపహాస్యం చేయడము, ఈ లక్షణాలన్నీ ఉన్నాయంటే గురువు పాడేయడని అర్థం. అసలు జాతకం కూడా చూడక్కర్లేదు. కాబట్టి గురువు యొక్క పాజిటివిటీని బాగా పెంచుకోవాలి అంటే పెద్దల్ని గౌరవించడము, గురువులతో సమానమైనటువంటి వారిని ఎప్పుడు కూడా ఆదరించడము, గౌరవించడము, వారిని ఎదిరించకుండా ఉండడము, మాట్లాడకుండా ఉండడము ఇవన్నీ కనుక చేస్తున్నట్టయితే గురువుకి చాలా గొప్ప రెమెడీగా పనిచేస్తుంది. అలాగే దివ్య జీవితం గడపడం అంటే రిలీజియస్ లైఫ్, కొంత పూజా పునస్కారం చేస్తూ ఉండడము, నైతిక విలువల్ని పాటిస్తూ ఉండడం ఇవి కనుక చేసినట్టయితే గురువు తప్పకుండా సద్బుద్ధిని ప్రసాదించి తన మహాదశలో తీవ్రమైన కష్టాలు ఇచ్చేలా కనుక స్థితి ఉంటే ఆ తీవ్రతను కూడా తగ్గిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.